గ్రూప్ 1 అలానే గ్రూప్ 2 లాంగ్ టర్మ్ మెంటర్షిప్లో భాగంగా ఏపీ హిస్టరీ ఆన్లైన్ టెస్ట్ 1 పెట్టుకున్నాం. ఇందులో మనం 1 నుంచి 10 ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు 11 నుంచి 20 ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో చూడడానికంటే ముందు మీరందరూ కూడా దయచేసి ఒక లైక్ బటన్ని నొక్కి దీన్ని ఏపీ హిస్టరీ ఆన్లైన్ టెస్ట్ 1 ఏదైతే ఉందో ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. 11వ ప్రశ్న, శిస్తు సమాధులు ఆంధ్రదేశంలో ఎక్కడ మినహా అంతటా కనిపిస్తున్నాయి? ఇది యాక్చువల్గా ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రీవియస్ క్వశ్చన్, మొన్న జరిగిన గ్రూప్ 2 పరీక్షలో ప్రీవియస్ క్వశ్చన్ ఇది. శిస్తు సమాధులు మనకి రాక్షస గుళ్ళల్లో ఒక రకమైన సమాధి పేరు శిస్తు సమాధి. ఇది విశాఖపట్నంలో తప్ప ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా కనిపిస్తూ ఉంటాయి. శిస్తు సమాధులు విశాఖపట్నం పరిధిలో మాత్రం కనిపించవు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే రాక్షస గుళ్ళల్లో దాదాపు 12 రకాలు ఉన్నాయి. ఇందులో ఇక్కడ మనం నిన్నే చెప్పుకున్నాం, చనిపోయిన వారి స్మృతి చిహ్నంగా శిలాస్తంభం నిలపడం ఒకటి. దీన్ని మెన్హిర్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇవి ఎక్కువగా మన కృష్ణా జిల్లా రేవరాల ప్రాంతంలో కనిపించాయి మెన్హిర్లు, శిలాస్తంభం. అలానే ఇంకొక రకం ఏంటంటే రాతి పలకలతోటి పెట్టెలాగా నిర్మించి దాని మీద ఒక మూతగా రాతి పలకను ఉంచడం. దీనికి ఒకవైపు పలకకి పెద్ద రంధ్రం ఉంటుందన్నమాట. పెట్టె భూమి మీద ఉన్న ఈ సమాధిని డాల్మెన్ అంటారు. దానిలో మెన్హిర్ అయితే ఇది డాల్మెన్. అలానే పెట్టెని ఈ సమాధిని భూస్థాపితం చేసి చుట్టూ వృత్తాకారంలో రాతి గుళ్ళు పేర్చిన సమాధిని శిస్త్ అంటారు. ఇప్పుడు మనం దీని గురించి అనమాట, శిస్త్. ఈ శిస్తు సమాధులు విశాఖపట్నం తప్ప మిగతా ప్రాంతంలో అన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ రాశాడు చూడండి. డాల్మెన్లు ఏమో గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మిగతా చోట్ల లేవని కాదు, అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. శిస్తు సమాధులేమో ఆంధ్రదేశం అంతటా కనిపిస్తున్నాయి. ఒక్క విశాఖపట్నం ఆ ఏరియా తప్ప మొత్తం కూడా కనిపిస్తూ ఉన్నాయి. మెన్హిర్ అంటే ఏంటి, డాల్మెన్ అంటే ఏంటి, శిస్త్ అంటే ఏంటి, ఇవి మనం చదువుకున్నాం. ఒకసారి మీరు చూడండి ఎలా ఉంటాయో ఇవి. ఇక్కడ మెగాలిథిక్ మెన్హిర్ అంటే చెప్పుకున్నాం కదా ఇక్కడ స్టార్టింగ్లోనే, చనిపోయిన వారి స్మృతి చిహ్నంగా ఒక శిలాస్తంభం నిలపడం. ఎక్కడైతే వారి సమాధి ఉంటుందో అక్కడ శిలాస్తంభం ఒకటి నిలుపుతారు, దాన్ని మెన్హిర్ అంటారు. సో ఇది ఆంధ్ర ప్రాంతంలో ఈ మధ్య కనుక్కున్నారు. ఒకటి మాచర్ల దగ్గర, మనకి ప్రస్తుతము మాచర్ల దగ్గర, పల్నాడు జిల్లా మాచర్ల దగ్గర దీన్ని కనుక్కోవడం జరిగింది. అలానే ఇంకొకటి చూడండి, ఇది గొల్లపల్లి, ప్రకాశం డిస్టిక్లో దీన్ని కనుక్కున్నారు ఈ మెన్హిర్ని. చూడండి ఒకసారి, పురాతన శాస్త్రవేత్తలు వీటిని కనుక్కుంటూ ఉంటారు. ఇవే మెన్హిర్స్ అన్నమాట, శిలాస్తంభాలు. అలానే ఇవి చూడండి ఒకసారి, ఇవేమంటారు, మనం ఇక్కడే చెప్పుకున్నాం కదా, రాతి పలకలతో పెట్టెలాగా నిర్మించి ఒక మూతగా రాతి పలకను ఉంచడం, దీన్నే డాల్మెన్ అంటారు. ఇవే అనమాట డాల్మెన్ అంటే. ఇదిగో ఇది, దీని పై భాగాన ఒక చిన్న రంధ్రం ఉంటుంది. అలానే నెక్స్ట్ ఇదిగో ఇదే శిస్త్ అనమాట. శిస్త్ గుండ్రంగా పేర్చడము, ఇవి విశాఖపట్నం తప్ప అన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి శిస్తు సమాధులు. సో ఇవి మనకు రియల్గా ఒక ఇమేజ్లో మనం చూస్తే వాటిని ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటాం అనమాట. ఓకే, హిస్టరీని కూడా ఇలా నేర్చుకోవాలి. నెక్స్ట్, వైయాకరణి పాణిని తన ఏ గ్రంథంలో దక్షిణాపదంలోని కళింగ అస్మక రాజ్యాలని గురించి పేర్కొన్నాడు? ఇది గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన ఒక ప్రశ్న అనమాట ఇది. సో చూడండి ఒకసారి, అష్టాధ్యాయి. దీని ఆన్సర్ ఏంటంటే అష్టాధ్యాయి. పోయినసారి 2018 కానీ 2022-23లో జరిగింది కానీ మొత్తం కూడా పాణిని గురించి జతపరచడంలో కూడా ఇచ్చాడు. అష్టాధ్యాయి గుర్తుపెట్టుకోండి, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు పుస్తకము ఆంధ్రుల చరిత్ర బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకంలో చాలా క్లియర్గా ఉంటుంది. క్రీస్తు పూర్వము 600 సంవత్సరం ప్రాంతం వాడైన వైయాకరణి పాణిని
తన అష్టాధ్యాయి అనే పుస్తకంలో అనే గ్రంథంలో దక్షిణాపదంలోని కళింగ అలానే అస్మక రాజ్యాలను గురించి పేర్కొన్నాడు. ఓకే, తర్వాత నెక్స్ట్, చనిపోయిన వారి స్మృతి చిహ్నంగా ఒక శిలాస్తంభం నిలపడం ఒకటి. ఇట్టి స్తంభాన్ని ఏమంటారు? ఇప్పుడే కదా మనం చెప్పుకుంది, శిలాస్తంభం నిలపడాన్ని ఏమంటారు? మెన్హిర్ అంటారు. మెన్హిర్, ఇది ఆన్సర్. తర్వాత పాత రాతి యుగానికి సంబంధించి 1892లో శాస్త్రవేత్త అయిన బ్రూస్ ఫ్రూట్ అనే శాస్త్రవేత్త మద్రాసు సమీపంలోని ఎక్కడ లేదా ఏ ప్రాంతంలో రాతి పనిముట్లు కనుగొనడంతో తన పరిశోధన ప్రారంభమైంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో దీని ఆన్సర్ ఏంటంటే మద్రాసు సమీపంలో పల్లావరం అనే ప్రాంతంలో తను మొట్టమొదటిసారిగా ఇక్కడ రాతి పనిముట్లు కనుగొన్నాడు. అక్కడి నుంచి తన పరిశోధన ప్రారంభమైంది. ఇది మీకు బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకంలో, ఆంధ్ర చరిత్ర పుస్తకంలో చాలా క్లియర్గా ఉంటుంది. చూడండి ఒకసారి. పాత రాతి యుగం. భారతదేశంలో చరిత్ర పూర్వయుగం, ముఖ్యంగా శిలాయుగ పరిశోధన ఆశించినంత శాస్త్రీయంగా జరగలేదు. ఈ పరిశోధన చరిత్ర క్రీస్తు శకము 1892లో బ్రూస్ ఫ్రూట్ అనే శాస్త్రజ్ఞునికి మద్రాసు సమీపంలో పల్లావరం చెంత రాతి పనిముట్లు దొరకడంతో ప్రారంభమైంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇదే మనల్ని అడగడం జరిగింది. తర్వాత, మానవుడు స్థిర నివాసం ఏ యుగం నుంచి ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడు? ఇది ఎన్నోసార్లు అడిగాడు. ఇండియన్ హిస్టరీలో కానీ ఏపీ హిస్టరీలో కానీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఇది. స్థిర నివాసం. మానవుడు కొన్నాళ్ళ పాటు తను స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు. తన ఆ ఊరు ఈ ఊరు మొత్తం కూడా దేశాలు మొత్తం కూడా తిరిగి చివరికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. సో కాబట్టి ఏ యుగం నుంచి ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారని అడిగితే మీరు పెట్టాల్సిన ఆన్సర్ నవీన శిలాయుగము. ఆన్సర్ నవీన శిలాయుగం. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి. నవీన శిలాయుగంలో ఆహారోత్పత్తి దశకు పరివర్తన చెందిన, అంటే పాత శిలాయుగం నుంచి కొత్త శిలాయుగ అవతరణకు సాక్ష్యం లభిస్తుంది. ఆహారోత్పత్తితో పాటు, అంటే ఈ కాలంలో నవీన శిలాయుగంలో ఆహారోత్పత్తితో పాటు స్థిర నివాసాలు ఏర్పడ్డాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎట్లా మరి స్థిర నివాసాలు? గట్టి కలప ఉన్న తుమ్మ వంటి చెట్లని గుంజలుగా పాతి దాని చుట్టూ జమ్ము వంటి దాన్ని నిలిపి మట్టి పూసి గుండ్రని గుడిసెలుగా నిర్మించుకున్నాడు. ఒకనొక కాలంలో చరనివాసమే. కొన్నాళ్ళ పాటు ఒక ప్రాంతంలో ఉండి అక్కడ నీరు కానీ ఆహారం కానీ ఏర్పాటు చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి వేరే ఒక చోటికి, మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటికి, అట్లా మొత్తం కూడా ఎక్కడ ఆహారం లభిస్తుందో అక్కడ కొంతకాలం ఉండి అలా చరనివాసం ఏర్పరచుకుంటూ అక్కడక్కడ ఉంటూ మొత్తం కూడా తన జీవనం సాగించాడు. అయితే మానవుడు నవీన శిలాయుగం నుంచి ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అలానే అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మౌర్యుల కాలంలోని ఆంధ్రదేశంలో బట్టిప్రోలు స్తూప శాసనాలు నిగమ సభ గోష్ఠీల గురించి తెలుపుతున్నాయి. నిగమ సభ అనగా నగర శ్రేష్ఠుల సభ. నగర శ్రేష్ఠులు పరిపాలన సాగించేవాళ్ళు. సో ఈ రెండు కూడా కరెక్టే. మౌర్యుల కాలంలో బట్టిప్రోలు స్తూప శాసనాలు తెలియజేస్తున్నాయి. దేని గురించి? నిగమ సభ గోష్ఠీల గురించి. అంటే నిగమ సభ గోష్ఠీలు అంటే ఏంటి? మనకి పట్టణాలలో రాజు కింద ఎవరైతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, మరి ఆ ఉద్యోగులు నిగమ సభను ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ యొక్క పట్టణానికి కావలసిన అభివృద్ధి ఏంటి, లేకపోతే అక్కడ సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక సమూహంగా ఒక 100 మందో 200 మందో కూర్చొని చర్చించేవాళ్ళు. వాటిని నిగమ సభ గోష్ఠీలు అంటారు. మరి అది దాని గురించి బట్టిప్రోలు స్తూప శాసనం తెలియజేస్తుంది. నిగమ సభ అంటే నగర శ్రేష్ఠుల సభ. నగర శ్రేష్ఠులు అంటే పరిపాలన సాగించేవాళ్ళు. ఇది మనకి డైరెక్ట్గా ఇక్కడ పుస్తకంలోనే ఉంది చూడండి. బట్టిప్రోలు స్తూప శాసనాలను బట్టి సవేరుని కొడుకు కుబేరుడు రాజు క్రీస్తు పూర్వము 3వ శతాబ్ది చివరిలో నిగమ సభ గోష్ఠీల సహాయంతో అసలు పరిపాలన సాగించేట్టు తెలుస్తుంది. నిగమ సభ అంటే నగర శ్రేష్ఠుల సభ. ఇది కూడా చాలా సార్లు ఎగ్జామ్లో అడిగాడు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఏ మరియు ఆర్ రెండు నిజమైనవే. అలానే ఆర్ అనేది ఏని వివరిస్తుంది. సో కాబట్టి ఇది.
తర్వాత ఆంధ్రదేశము క్రింది ఏ పరిశ్రమకి ఎక్కువగా ప్రసిద్ధిగాంచినట్లు భీమసేన జాతకం తెలుపుతుంది? ఆప్షన్ ఏ వస్త్ర పరిశ్రమ, అలానే లోహ పరిశ్రమ, వజ్ర పరిశ్రమ, అలానే రాతి విగ్రహాలు మరియు ముత్యాల పరిశ్రమ. ఆంధ్రదేశంలో ఈ 4 పరిశ్రమలు ఉన్నాయి, కానీ భీమసేన జాతకం అనే గ్రంథంలో ఏ పరిశ్రమ గురించి లేదా ఏ పరిశ్రమ ఎక్కువ ప్రసిద్ధిగాంచినట్లు తెలుపుతుంది? అది ఇక్కడ మనల్ని నొక్కి పట్టి అడిగింది భీమసేన జాతకం అనే గ్రంథంలో. సో కాబట్టి దీనికి ఆన్సర్ అనేది మీరు కింద కామెంట్లో తెలియజేయండి. చూద్దాం ఒకసారి ఎంతమంది రైట్గా పెడతారో. నేను కింద మీరు ఇచ్చిన తర్వాత కామెంట్ రూపంలో పిన్ చేసి పెడతాను దీనికి ఆన్సర్. తర్వాత చూడండి, 8వ బౌద్ధ సంగీతిలో అంధకులు ప్రముఖ పాత్ర వహించారని కథావత్తు అనే గ్రంథం పేర్కొంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంధకులు అంటే ఆంధ్రులే, మన ఆంధ్రులు ప్రముఖ పాత్ర వహించారని కథావత్తు అనే గ్రంథం పేర్కొంటుంది. కథావత్తు అంటే బౌద్ధుల గ్రంథం, ఇది 8వ గ్రంథం పేర్కొంటుంది. ఒకసారి చూడండి, ఇది కూడా మనకి క్లియర్గా ఉంది. 3వ బౌద్ధ సంగీతిలో అంధకులు ప్రముఖ పాత్ర వహించారని కథావత్తు నుంచి తెలుస్తుంది. ఇది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ 3వ బౌద్ధ సంగీతి. ఓకే. తర్వాత మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏది? మానవుడు ఉపయోగించిన మొదటి లోహము రాగి. ఇది అందరికీ తెలుసు. తర్వాత ఎక్కడ బయలుపడిన శాస్త్రాలను బట్టి అక్కడ బౌద్ధ భిక్షువులు వందనామ గోష్ఠిగా ఏర్పడ్డారని చరిత్రకారులు భావించారు. మనం చెప్పుకున్నాం, గోష్ఠి అంటే ఒక సమూహంగా చర్చించడం, ఒక 100-200 మంది కూర్చొని చర్చించడం, ఒక అంశాన్ని గురించి చర్చించడం. ఆ సమూహానికి పెట్టిన పేరే వందనామ గోష్ఠి. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? వందనామ గోష్ఠిని ఎక్కడ ఏర్పరిచారు అంటే ధాన్య కటకం. గుర్తుపెట్టుకోండి, ధాన్య కటకం. ఇక నిన్న చెప్పుకున్నాం, ఇక్కడ మనకి వందనామ గోష్ఠి అంటే మీరు ధాన్య కటకానికి వెళ్ళాలి. అలానే అట్లా కాకుండా సింహనామ గోష్ఠి నిన్ననే మనం చెప్పుకున్నాం. సింహనామ గోష్ఠి అంటే బట్టి ప్రోలు. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. చూడండి ఒకసారి, వందనామ గోష్ఠి ధాన్య కటకంలో ఇటీవల బయలుపడిన శాసనాన్ని బట్టి అచ్చట బౌద్ధ భిక్షువులు వందనామ గోష్ఠిగా ఏర్పడారని తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది దీని గురించి. థ్యాంక్ యూ. సో అందరూ కూడా ఇంక చూడండి, బట్టి ప్రోలు కూడా కిందే ఉంది చూడండి. బట్టి ప్రోలు శాసనాలను బట్టి అచ్చట బౌద్ధ భిక్షులు సింహగోష్ఠిగా ఏర్పడ్డారు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో అందరూ కూడా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలానే మరి ఈ వీడియో కనుక నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీకు ఇచ్చిన ప్రశ్నకి ఆన్సర్ అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.